హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Nilosha Diaries. ఇవాళ వచ్చేసి లో మెయింటెనెన్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి, ఇండోర్స్ యాజ్ వెల్ యాజ్ అవుట్డోర్స్ కూడా. ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను కదా, అది జీరో మెయింటెనెన్స్ అని చెప్పాను. ఇది వచ్చేసి లో మెయింటెనెన్స్, ఎందుకంటే దీనికి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలాగే అప్పుడప్పుడు అంటే చాలా రేర్ గా ఈ మీలీ బగ్స్, అఫిడ్స్ ఇలాంటి పెస్ట్ చాలా రేర్ గా కనబడతా ఉంటాయి అనమాట. ఈ పేను బంక, తెల్ల నల్లి అంటాం కదా, అలాంటివి ఈ ఆకుల కింద అట్లా ఉండిపోతాయి. సో అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అరేలియా ప్లాంట్స్ అండి. చాలా వెరైటీస్ ఉంటాయి అరేలియాస్ లో. వెరిగేటెడ్ అరేలియా ఇది నా దగ్గర ఉన్న వెరైటీ వచ్చేసి. గ్రీన్ అరేలియాస్ ఉంటాయి, ఇంకా బోన్సై వెరైటీస్ ఉంటాయి, అలాగే షార్ట్ డ్వార్ఫ్ వెరైటీస్ ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. సో ఈ అరేలియాస్ వేటికైనా కూడా ఒకటే కామన్ కండిషన్స్ అన్నిటికీ కూడా అప్లై అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి దీని సాయిల్ మిక్స్ గురించి మాట్లాడుకుంటే, అన్ని సాయిల్ మిక్సెస్ లానే మనము నార్మలీ 1:1:1 రేషియోలో ఈ సాయిల్, వర్మి కంపోస్ట్, కోకోపేట్ ఇలా ఇస్తాం కదా, అట్లానే. అండ్ అన్ని రకాల ఫర్టిలైజర్స్ కూడా వర్క్ అవుతాయి దీనికి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే బాగా బాగుంటాయి దీనికి, సాలిడ్స్ కన్నా కూడా. అండ్ ఎరువు కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి ఎక్స్క్లూజివ్ గా బాగా పనిచేసే ఫర్టిలైజర్ అంటే ఫిష్ బోన్ మీల్ ఫర్టిలైజర్. అది వేసిన తర్వాత ఈ ఆకులన్నీ కూడా పెద్ద సైజ్ అవ్వడము, అట్లాగే వీటికి అంతకు ముందు కన్నా కూడా చాలా బాగా పెరిగిందనమాట ఈ ఫిష్ బోన్ మీల్ ఇచ్చిన తర్వాత. అండ్ వీటికి అది సాయిల్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాపర్ డ్రైనేజ్, వెల్ డ్రైనేజ్ ఉండాలి. ఒకవేళ డ్రైనేజ్ కనుక ప్రాపర్ గా లేకపోతే ఫస్ట్ థింగ్ రూట్ రాట్ వస్తుంది, మనకి తెలిసిందే కదా. తర్వాత లీవ్స్ అన్ని కూడా డ్రాప్ అయిపోతాయి, అంటే రాలిపోతాయి అన్నమాట. మొక్క బలంగా ఎదగదు, అలాగని చచ్చిపోదు కూడా. సో అట్లా ఒకలాగా తయారైపోతుంది డ్రైనేజ్ లేకపోతే. అండ్ ఆకులు కూడా చిన్న చిన్నగా ఉండి పెరగక కలర్ చేంజ్ అయిపోయి ఫేడ్ అయిపోయి అట్లా ఉంటాయి. అండ్ ఇది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా. ఇండోర్ లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే అవుట్డోర్ లో అయినా పెట్టుకోవచ్చు. అవుట్డోర్ లో పెట్టుకుంటే మాత్రము కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. డైరెక్ట్ సన్లైట్ దీనికి సర్వైవ్ కాలేదు, థ్రైవ్ చేయలేదు. కొంచెం షేడ్ లో పెట్టుకోవాలి. సమ్మర్స్ లో అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. ఈ రైనీస్, వింటర్స్ అంటే ఎట్లాగో కొంచెం సన్లైట్ మనకి కంపారిటివ్లీ తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం పర్వాలేదు, రైనీస్ అండ్ వింటర్స్. బట్ సమ్మర్స్ లో మాత్రం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇదైతే అరేలియాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రెసీనాస్ అండి. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న వెరిగేటెడ్ అరేలియా ప్లాంట్ అండి, చూపించాను కదా ఇందాక వీడియో. తర్వాత వచ్చేసి పామ్స్ కూడా అండి. పామ్స్లో బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి మనకి. మనం కామన్గా పెంచుకునేది అరెకా పామ్ ఉంటుంది కదా, ఇది కూడా మనకి అవుట్డోర్స్లో పెట్టుకుంటాము, అలాగే ఇండోర్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా లో లైట్ ప్లాంట్, అంటే షేడ్లో కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే పెస్ట్లు అవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ కొంచెం వింటర్ సీజన్లోనే కొంచెం డల్ అవుతుంది ఈ మొక్క. సో ఇది కూడా బెస్ట్ లో లైట్ ప్లాంట్. తర్వాత వచ్చేసి డ్రెసీనాస్ అన్నాను కదా, ఇవి నా దగ్గర ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. ఇది డ్రెసీనా మరింజటా అంటారు. వీటిలో కూడా మళ్ళీ 2 కలర్స్ ఇట్లాగా ఉంటాయన్నమాట. ఈ ప్లాంట్స్ అయితే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని చెప్పాను కదా, అలాగే నాసా కూడా అప్రూవ్ చేసిన టాప్ 10 ప్లాంట్స్లో ఈ డ్రెసీనా కూడా ఒకటి ఉంది. అండ్ అలాగే ఇవి కూడా మనము ఏదన్నా కార్నర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్లాంట్స్ ఇండోర్లో. ఇవి డ్రెసీనాస్ చెప్పాను కదా. సో ఒకటి వచ్చేసి డ్రెసీనా గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేసి ఇది మరింజటా అంటారు, కొంచెము రెడ్ బ్రౌన్ షేడ్ అని చెప్పొచ్చు. ఇవి కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇండోర్స్ యాజ్ వెల్ యాజ్ అవుట్డోర్స్. సేమ్ కండిషన్స్ అండి. అవుట్డోర్స్ లో కొంచెం డైరెక్ట్ సన్లైట్ తగలకుండా షేడ్ లో పెంచుకోవాలి. సాయిల్ మిక్స్ యాజ్ యూజువల్, సాయిల్ మిక్స్, వెల్ డ్రైనేజ్ అన్నీ ఉండాలి. ఈ డ్రెసీనాస్ కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. మనము ఏదైనా ఇండోర్స్ లో అయితే ఏదైనా కార్నర్ లో పెట్టి కొంచెం షేడ్ పడే చోట పెట్టినా కూడా బాగా ఎదుగుతాయి ఇవి.
ఇంకొకటి వచ్చేసి డ్రెసీనా రిఫ్లెక్స్, మనం కామన్గా సాంగ్ ఆఫ్ ఇండియా అంటాం కదా ఆ ప్లాంట్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ చూడ్డానికి మనకి ఇలాగ వెరిగేటెడ్ కలర్, ఈ నియాన్ పోతస్ కలర్లో ఉండి కొంచెం స్పైడర్ ప్లాంట్లా ఉంటుంది చూడ్డానికి. ఇది కూడా చాలా లుక్ ఉంటుంది మనము ఇండోర్స్లో పెంచుకుంటే. సో వీటిలన్నిటికీ కూడా కామన్ ఫీచర్ మనకి తెలిసిందే కదా, లో లైట్. ఇలాగ బయట పెట్టుకున్నప్పుడు కొంచెం షేడ్లో పెట్టుకోవాలన్నమాట. అది ఈ డ్రెసీనాస్ గురించి. ఇవే కాదండి, ఇంకా నేను ప్రీవియస్గా చెప్పినట్టు సాన్సివేరియాస్, పోతస్ వైన్స్, అలాగే ఈ డ్రెసీనాస్, పీస్ లిల్లీస్, ఆగ్లోనిమాస్, ఇవన్నీ కూడా బెస్ట్ ఇండోర్స్ అండ్ ఆల్సో ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కూడా. కొంచెం లో మెయింటెనెన్స్ అనమాట, లో లైట్ ప్లాంట్స్ కూడా. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ Nilosha Diaries. Thank you and have a nice day.